అన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ ఇవాళ మొత్తంగా 90% పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకొక 10% పనులు పూర్తి చేయడం మీద ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇంకొక మాట, మొన్నటి వరకు ప్రజాపాలన పేరుతోని మరి అన్నీ కూడా అప్లికేషన్లు తీసుకున్నారు. 1,20,00,000 అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నారు. నిజంగా కూడా అప్లికేషన్లు ఎందుకు తీసుకున్నారో ఇంతవరకు ప్రజలకు అర్థమైతలేదు, ప్రభుత్వానికి అర్థమైతలేదు. ఎందుకంటే ఈ డేటా మొత్తం ఎవరెవరు ఏదైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో అన్ని మీ సేవా సెంటర్లలో ఆల్రెడీ డేటా మొత్తం ఉన్నది. రేషన్ కార్డు అప్లికేషన్ అయినా, వితంతు పెన్షన్ అప్లికేషన్ అయినా ఏదైనా ఆల్రెడీ డేటా ఉన్నది. ఇక కొత్త స్కీములు కావాలనుకునే వాళ్ళు పెట్టుకునే అప్లికేషన్లు తప్ప మళ్ళీ పెట్టిన వాళ్ళతోనే పెట్టి తీసుకొని ప్రజల లైన్లో నిలబెట్టిండ్రు. అది అయిపోయింది. సరే, ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. ఇవాళ ఆల్రెడీ జనవరి 8వ తారీఖు 9వ తారీఖు జనవరి 1 నాడు పెంచినటువంటి పెన్షన్లు వేయాల్సినటువంటి ప్రభుత్వం జనవరి 9 అవుతుంటే కూడా మరి పెన్షన్ల ఊసెక్కడా లేదు. అక్కడనో ఇక్కడనో 2-3 జిల్లాలల్లో ఉద్యోగస్తులకు జీతాలు వేసిండ్రు, మిగతా జిల్లాలలో ఇంకా జీతాలు కూడా రానటువంటి సందర్భం, రైతు బంధు ఊసులేనటువంటి సందర్భం. ఏమంటున్నారు? ఇవన్నీ అడిగితే అరే నెల రోజులు ఇయ్యరా, 2 నెలలు ఇయ్యరా అంటున్నారు. తప్పకుండా ఇస్తాం, 100 రోజులు కూడా ఇస్తాం. కానీ మేము కోరేది ఒకటే, ఆల్రెడీ 44 లక్షల మందికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో పెన్షన్లు ఇస్తూ వచ్చినాం. కేవలం ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకే మీరు పెంచి వేయండి పెన్షన్. దానిలో పనేం లేదు కదా, కొత్తగా డేటా తీసుకునే అవసరం లేదు కదా, అప్లికేషన్ తీసుకునే అవసరం లేదు కదా, దానికి సమయం ఎందుకు? దాన్ని మాత్రం జనవరి 1 నుంచి మీరు పెంచిన పెన్షన్ వేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక మాట ఇచ్చింది ఈ ప్రభుత్వం, 100 యూనిట్ల కన్నా తక్కువ కరెంటు బిల్లు ఉంటే కట్టే అవసరం లేదని చెప్పింది. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా 200 యూనిట్లు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కన్నా తక్కువ మీకు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టకూరి. మీరు ఎందుకోసం అని చెప్తా ఉన్నాం ఈ మాట అంటే, మీరు కట్టుడెందుకు, మళ్ళీ మనకు వాపస్ ఇచ్చుడెందుకు? కట్టకుంటే మంచిగా ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి కట్టకుండా ఉండండి అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లా ఒక్కొక్కటి వాళ్ళు చెప్పినవి కొన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి సూచన చేస్తాం, సమయం ఇస్తాం. 100 రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉండాలి. మళ్ళీ మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది. ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా, ప్రజలకు హక్కులు సాధించి పెట్టడానికి, వారి పక్షాన పోరడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. అట్లానే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి పార్లమెంటులో ఏనాడైనా అది 2009 కావచ్చు, 2004 కావచ్చు, అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్లమెంట్లో తెలంగాణ అనేటటువంటి మాట కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే